ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు, ప్రజలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విజ్ఞప్తి. రైతాంగ సమస్యలపై కదం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు. జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించిన పార్టీ నాయకులు. కాకినాడలో ఆందోళన చేపట్టిన LIC ఏజెంట్లు. LIC పాలసీలపై GSTని తొలగించాలని డిమాండ్. ఏపీఐఐసి కాలనీ శ్రీ అభియాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా హనుమత్ వ్రతం. భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించిన 108 మంది దంపతులు. సామర్లకోట మండలం ఉండూరు, వల్లూరు, మామిళ్లదొడ్డి గ్రామాలలో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఉండూరు, వల్లూరు, మామిళ్లదొడ్డి గ్రామాల్లో వచ్చిన మొత్తం అర్జీలు 22 వచ్చాయి. వాటిలో విస్తీర్ణంలో తేడా ఉన్నదని వచ్చినవి 18, నిషేధిత ఆస్తుల నుండి తొలగించమని వచ్చిన అర్జీలు 2, అసైన్మెంట్ కొరకు వచ్చిన అర్జీ 1. తమ భూమిని దేవాదాయ భూమిగా చూపుచున్నారని అందులోంచి తొలగించి తమ ప్రైవేట్ జిరాయితీ భూమిగా ఉంచమని అర్జీలు 2 దాఖలయ్యాయి. శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారచట ప్రదర్శనకు ఉంచిన గ్రామ రెవెన్యూ రికార్డులను అనగా FMB, ఫెయిర్ అడంగల్, నిషేధిత ఆస్తుల రిజిస్టర్ వంటివి పరిశీలించి ఆ తర్వాత సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తేవడం జరిగిందని, భూ సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక మంచి అవకాశమని ఉపయోగించుకోమని శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆర్డీఓ మాట్లాడుతూ రీసర్వే సదస్సులలో భూ విస్తీర్ణంలో తేడాలున్నాయని, వాటిని సరిచేయమని అనేక అర్జీలు దాఖలయ్యాయని, వాటిని పునః పరిశీలన జరిపి పూర్వం కన్నా ఇప్పుడు 5% ఎక్కువగా తేడా ఉన్న వాటిని సరిచేసి ఇరు వర్గాల వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపి రికార్డులు, దస్తావేజులు పరిశీలించి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. రాను రాను కూడా అమ్మటం, రీసేల్ అవ్వటం, దాని మీద రికార్డ్ అవ్వటం, పాస్బుక్లు ఇవ్వటం ఇవన్నీ కూడా చేయాలి. లేదా ఒరిజినల్గా పాస్బుక్లు ఇచ్చి ఇలా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలన్నది ఎలా ప్రభుత్వం లక్ష్యం. అండ్ ఇందులో మళ్ళీ కుటుంబ తగాదాలు కానీ, ఇవన్నీ భూముల తగాదాలు కానీ, అన్నదమ్ముల తగాదాలు కానీ మళ్ళీ దాని మీద ఎంటర్టైన్ చేయకుండా ఒరిజినల్గా మీ వాస్తవ పరిస్థితి చెప్పమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మనకి ఎలా రికార్డ్ అంతా చాలా క్లియర్గా మనకు పెట్టడం జరిగింది. మరి పెద్ద గ్రామం, ఈ గ్రామంలో కూడా రికార్డు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సరే ఎవరైనా కానీ చూసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఓపెన్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరి భూమి వాళ్ళదే, ఇందులో అడ్జస్ట్మెంట్లో మరి ఎలా దానికి దీనికి సర్వే చేసినప్పుడు దానికి దీనికి చూసి ఎంత పాయింట్లు తేడా వచ్చింది కానీ పెద్ద తేడా కూడా రాలేదు. ఇక భూమి పెరిగింది కొద్దిగా దానికంటే. అందుచేత మనకి ఎక్కడ ఇబ్బంది లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ఎవరి భూమి వాళ్ళు పూర్వం ఎలా వాడారో అలాగే ఎలా భూమి గ్రామంలో ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారని, అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని కూటమి పార్టీల నేతలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతన్నలకు అండగా భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని కాకినాడ నగరంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగగీత, మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభరెడ్డి, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ
అనంత సత్య ఉదయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాగులపల్లి ధనలక్ష్మి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవలూరి దొరబాబు, నాయకులు అనంత్ ఉదయ్ భాస్కర్, పార్టీ నాయకులు తోట రామ్జీ, యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ముందుగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుండి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగ గీతలు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 6 నెలలు పూర్తి చేసుకున్నా కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని మండిపడ్డారు. రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులకు అండగా జగనన్న అజెండా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సుంకర విద్యాసాగర్, శివప్రసన్న, బుర్రా అనుబాబు, రెహమాన్ ఖాన్, భాషా, అజ్జు, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు కన్వీనియంట్గా ఆయన హామీ మర్చిపోయి ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. ఇంతకుముందు ఈ క్రాప్ చేయించుకుంటే చాలు ఉచిత పంటల బీమా ఆటోమేటిక్గా వచ్చి వేలాది కోట్ల రూపాయలని వాళ్ళకి బీమా కింద ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు మీకు మీరే ప్రీమియం కట్టుకోండి, లేకపోతే మీ చావు మీరు చావండి గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే చాలా భయంకరమైన పరిస్థితి. గతంలో వేలుపట్టి నడిపిస్తాను రైతుని అని చెప్పి రైతు భరోసా కేంద్రం దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఏ మిల్లుకి అమ్మితే మీకు పూర్తిగా ఈ పరిహారం ఏదైతే దాని విలువ తగ్గకుండా వస్తుందనేది నిర్ణయించి ఆ మిల్లుకే మద్దతు ధర వచ్చే విధంగా తోలించిన పరిస్థితి నుంచి ఇవాళ గోని సంచులు లేవు, కొనే నాదుడు లేడు, మొత్తం రైతుల్ని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ 2047 అని కళ్ళకంటా ఉన్నాడు విజన్ అని చెప్పి. విజన్ తర్వాత ముందు ఇక్కడ వినే మాటల్ని మీరు లిజన్ చేయండి, వినండి. ఫస్ట్ ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారో వినండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ డిమాండ్లన్నీ చెబుతూ జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడే విజ్ఞాపన పత్రాన్ని అందజేశాం. చాలా గట్టిగా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదు. ఎలాంటి కార్యక్రమానికైనా సరే మేము ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. రైతు బాంధవుడిగా ఇవాళ పేరు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. నాన్న 1 అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో 40 అడుగులు ముందుకేసి చూపించారు. ఇవాళ రైతు భరోసా కేంద్రాలని మొత్తం మూలన పడేశారు. ఆ కియోస్కులు పనిచేయని పరిస్థితి క్రియేట్ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సచివాలయంలో ఉద్యోగులకి పని చెప్పలేని పరిస్థితి. రైతుని నమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచేశాడు అనేది వాస్తవం. అందుకే మేమందరం కూడా పెద్ద ఎత్తున మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ విజ్ఞాపన పత్రాలని అందజేశాం. ఒకవేళ రైతుకి మీరు కానీ అన్యాయం చేస్తే తప్పకుండా ప్రతిరోజు కూడా ఆందోళన బాటలో ఉంటామని చెప్పి చెప్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్ఐసి ఏజెంట్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం కాకినాడ మెయిన్ రోడ్లో గల ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు త్రిమూర్తులు మాట్లాడుతూ ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని తొలగించాలని కోరుతూ గత 2 నెలలుగా నిరసన కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఎల్ఐసి యాజమాన్యం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. ఎల్ఐసి యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎల్ఐసి ఏజెంట్స్ పాల్గొన్నారు. సుమారు 65 రోజుల నుంచి చేయడం జరుగుతుందండి. మెయిన్గా ఏంటంటే ఎల్ఐసిలో చాలా మార్పులు తీసుకొచ్చింది యాజమాన్యం. ఆ మార్పుల వల్ల అటు కస్టమర్స్కి ఇటు ఏజెంట్స్కి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. అందులో ఎన్నాళ్ళ నుంచో మేము పాలసీలపై జీఎస్టీ తీయాలని ఎప్పటి నుంచో యాజిటేషన్ చేస్తున్నాము. చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఆ జీఎస్టీని అలాగే కొనసాగిస్తున్నారండి. మరియు పాలసీ లేట్ అయినట్లయితే ఆ లేట్ ఫీజు మీద కూడా జీఎస్టీ అంటున్నారంటే అది కూడా తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రీసెంట్గా వచ్చి కొన్ని పాలసీలని మార్పు చేయడం జరిగిందండి. ఆ మార్పు వల్ల క్లాబ్యాక్ అనే క్లాజ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ క్లాబ్యాక్ క్లాజ్ వల్ల ఏజెంట్లకు చాలా ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి ఎల్ఐసి యాజమాన్యం ఇప్పటికన్నా సరే 65 రోజుల నుంచి మేము యాజిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా స్పందించి ఈ సమస్యలన్నీ కూడా
పరిష్కార మార్గంగా ఆలోచించి పరిష్కరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం ఏపీఐఐసి కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద హనుమద్ వ్రతం పురస్కరించుకుని 108 మంది దంపతులతో లోక కళ్యాణార్థం హనుమద్ వ్రత కార్యక్రమాన్ని జరిపించారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ముమ్మిడి కామరాజు, వైస్ ప్రెసిడెంట్ చౌదరి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దాతలు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయించారు. ఈ సందర్భంగా అర్చకులు పూజలో పాల్గొన్న భక్తులతో హనుమద్ వ్రతాన్ని, లక్షపత్రి పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం గత 13 సంవత్సరాలుగా హనుమద్ వ్రత మహోత్సవాలను ఆలయం వద్ద పెద్ద ఎత్తున జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. హనుమద్ వ్రత మహోత్సవ శుభాకాంక్షలతో ఈ రోజున మన ఏపీఐఈసీ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం, ఇది 13వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమద్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతోటి, భక్తులకి స్వహస్తాలతోటి ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం. ఈ రోజున చాలామంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే లోక కళ్యాణార్థం అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ కూడా విద్యాబుద్ధులు మంచి మార్గంలో, ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా మన భక్తుల తరపున కోరుకుంటూ గ్రామాల్లో రైతులు, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు ముందుకు వచ్చిన ఇఫ్కో సేవలను రైతులు, మహిళలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంట దుర్గాదేవి ఆలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇఫ్కో కాకినాడ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఇఫ్కో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. పిడి శ్రీనివాసరావు సిబ్బంది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పిడి శ్రీనివాసరావు సిబ్బందికి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇఫ్కో సంస్థ అందిస్తున్న ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,000 మహిళా బృందాలకు స్వయం ఉపాధి కల్పించామన్నారు. మహిళల స్వయం ఆర్థిక అభివృద్ధికి ఆర్థికంగా సహకరిస్తూ వారి జీవనోపాధికి ఉపయోగపడే వివిధ రకాల వస్తు ఉత్పత్తి, శిక్షణ, పరిశ్రమ స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. మండల ఎగ్జిక్యూటివ్లు ఇఫ్కో రైతులకు, మహిళలకు అందిస్తున్న సేవలను వివరించి ఇఫ్కో సేవలను వినియోగించుకునే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ నారాయణ శెట్టి సాయి కుమార్, క్యూర్ ప్లస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శెట్టి విజయ్ కుమార్, కాకినాడ డిపిఎం శ్వేతదీపిక, డివిఎంలు ప్రసాద్, చంద్రశేఖర్, రమ్య, శర్మ, విశాఖపట్నం డిపిఎం స్వామి, అనకాపల్లి డిపిఎం వెంకట్లోవా, సునీత, దీప, కార్యాలయ సిబ్బంది, ఇఫ్కో సిబ్బంది పాల్గొన్నారు. పూర్తిగా వారికి కావాల్సిన అవేర్నెస్, అవగాహన కల్పించి వారిని పని కల్పించి ఆ పని ద్వారా కొంత ఆదాయ మార్గాన్ని వాళ్ళకి సృష్టించి తద్వారా వారి కుటుంబానికి ఆర్థికంగా వారికి ఆర్థికంగా అండగా ఉండడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని ఈరోజు ఇఫ్కో సంస్థ వారికి అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎస్టీజీ సెల్ఫ్ డెవలప్మెంట్ గ్రూప్స్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి వారు ఏదైనా ఒక వస్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన శిక్షణని, మరియు వారు యూనిట్ నెలకొల్పడానికి కావాల్సిన ముడి సరుకుని, మరియు యూనిట్ నడపడానికి కావాల్సిన యంత్ర సామగ్రిని, అలాగే వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని మరలా బైబ్యాక్ సిస్టంలో తీసుకొని వారికి ఒక స్థిరమైన ఆర్థిక రాబడిని ఈ సంస్థ ద్వారా వారికి అందించడం జరుగుతుంది. అందుకను మన జిల్లాలో ప్రతి మండలం ఒక మండల కోఆర్డినేటర్ని నియమించడం జరిగింది. ఆ మండల కోఆర్డినేటర్ ద్వారా గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉండే మహిళల్ని అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించడం సంస్థ యొక్క లక్ష్యం. ప్రతి మహిళను ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్ది ప్రతి మహిళ కూడా తమ స్వయం అభివృద్ధి ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని ఈరోజు ఇఫ్కో సంస్థ మనకి అందించడం జరుగుతుంది. సర్పవరం గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులను ప్రారంభించినట్లు జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో శరవేగంగా అవుతున్న అభివృద్ధి పనులు జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో వేస్తున్న సీసీ రోడ్లు పరిశీలించారు. పుల్లా శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్ మాట్లాడుతూ సర్పవరం గ్రామంలో సుమారు 5 కోట్ల వర్క్స్ ఇచ్చిన ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే పండుగలోపు పూర్తి చేసి గ్రామ ప్రజలకు పండుగ కానుకగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. స్థానికులు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఎన్నాళ్ళ నుంచో వర్షం నీటికి ఇబ్బందులు పడ్డామని, తమ సమస్యలు పరిష్కరించిన కూటమి ప్రభుత్వానికి సర్పవరం గ్రామ నాయకులకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, ముద్దన సూర్యప్రకాష్, బాలేరెడ్డి దొరబాబు, ఆనంద్, చిన్నపాప, సాయి పాల్గొన్నారు. 99% పుల్ల శ్రీరాములు గారు కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి మేము 5,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు, 5 కోట్లు ఇచ్చినందుకు సర్పవరం గ్రామం అంతా నానాజీ గారి కృతజ్ఞతలు చెప్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఇదే విజయవంతంగా వెళ్ళాలని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము పాల్పంచుకోవాలని, మరి సర్పవరం శ్రీరాముల నాయకత్వంలో ముందంజలోకి దూసుకెళ్ళిపోతుందని మేము సర్పవరం మండల వైస్ ప్రెసిడెంట్ మొత్తం సూర్యప్రకాష్గా మరి గ్రామస్తుల ఒపీనియన్ కూడా త్వరలో కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు కే బాబులో, ఇక్కడ బ్యాంక్ కాలనీలో ఉన్నాను. ఈ వీధిలోనే మా ఇల్లు. చాన్నాళ్ళ క్రితం సిమెంట్ రోడ్డు వేశారు, చాన్నాళ్ళు అయిపోయింది. కానీ బాగా డౌన్ అయిపోయి చిన్న వర్షానికి చెరువులు అయిపోయి చాలా బాధపడేవాళ్ళం. ఇప్పుడు చాలా ఎత్తేసి రోడ్డు బాగా డెవలప్ చేస్తున్నారు, చాలా సంతోషం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి పంతో నానాజీ గారికి స్పెషల్గా థ్యాంక్స్. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ సత్కల వాహిని ప్రాంగణంలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో హన్మద్వ్రత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు అర్చకులు సూర్యప్రకాష్ శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ధర్మకర్తలు మండవ సత్యనారాయణ, ఝాన్సీరాణి దంపతులు పీఠలపై కూర్చుని స్వామివారి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు సూర్యప్రకాష్, వేద పండితుల మంత్రోచ్చనల నడుమ స్వామివారికి అన్నాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని ప్రెసిడెంట్ వత్సవాయి నరసరాజు, సెక్రటరీ కలగా శివరాణి, సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న గుంటూరులో నిర్వహిస్తున్న మాలల మహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల సంఘాల జేఏసీ నాయకులు పండు అశోక్ కుమార్, సిద్ధాంతుల కొండబాబు, మాతా సుబ్రహ్మణ్యం, బుంగా సతీష్, ఏనుగుపల్లి కృష్ణలు పిలుపునిచ్చారు. కాకినాడలోని శాంతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం సభ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అడపాక గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 15వ తారీఖున గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జనకి మరి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో తరలి వస్తున్నారు. ఈ యొక్క మాల సభ అని చాలామంది అనుకుంటారు. ఇది మాల సభ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా మాల సోదరుల మీద ఉంది. దాంట్లో భాగంగానే 59 కులాలు కూడా కలిసే ఉండాలని ఒకే ఒక ఆంక్షతో ఈ ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నామే తప్ప మరి మాదిగలకి ఏ రకంగా అన్యాయం చేయాలనే ఒక ఉద్దేశం అయితే మాకైతే లేదు. వాళ్ళని ఎప్పుడు కూడా సోదరభావంగానే మేము ఆహ్వానిస్తున్నాం. అప్పుడే కాదు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు మాకు సోదరులుగానే ఉంటారు. ఒకవేళ వాళ్ళ యొక్క మనసులో విషబీజం నాటినటువంటి మందాకృష్ణ మాదికి ఒక్కరు విడిపోవచ్చేమో, కానీ మేమైతే ఖచ్చితంగా కలిసే ఉంటాం. ఈ మాలల యొక్క సభతో ఈ రాజకీయ పార్టీలకి అందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా ఎస్సీ వర్గీకరణ జోలికి వెళ్తే మనకు పుట్టగతులు ఉండే అనే పరిస్థితి తీసుకొచ్చి ఈ మాల సభని మరి విజయవంతం చేస్తామని తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి జైబీ. అంటే డిసెంబర్ 15న గుంటూరులో జరిగే భారీ బహిరంగ సభ మాలల మహాగర్జనకు వేలాదిగా మాలలందరూ తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అలాగే మనం ఈరోజు వర్గీకరణ అనే అంశం ద్వారా మాల జాతిని అణగదొక్కాలనే ప్రయత్నం జరుగుతూనే ఉంది. అలాగే రిజర్వేషన్ ప్రక్రియ నుంచి కూడా మన జాతిని తప్పించాలనే ఒక కుట్ర అయితే ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టాలంటే మాలలందరూ కూడా ఎవరు కారు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా ఏదో వాహనం రూపంలో తరలి రావాలని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. అలానే ఒక అపోహ అయితే బయటకు వచ్చింది. ఈ సమావేశం వాయిదా పడినట్టు ఒక అపోహ బయటికి ప్రచారంలోకి వచ్చింది, కానీ ఈ సమావేశం వాయిదా పడలేదు. యథావిధిగా డిసెంబర్ 15నే నల్లపాడు గుంటూరులో జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కాకినాడ నడిబొడ్డులోని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం దేనికనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరపు నుంచి ఎస్సీలు విడదీసే విధంగా కుట్రపూరితంగా ప్రజాప్రతినిధులు
చేస్తున్న కుట్రను తిప్పికొట్టే విధంగాను 59 కులాలు కలిసి ఉండే విధంగాను మేమంతా కూడా మాలల పౌరుషం ఏదైతే ఉందో గుంటూరులోని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. మాల సంఘాలతో పాటు ఇతర వాళ్ళు కలిసి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడాను 59 కులాలు కలిసి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న అందరూ కూడా ఈ యొక్క సభకు తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని ఎడతీసే కుట్రను తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో వర్గీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాము. 1930లో వేసిన లెక్కల ప్రకారం 15% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. దాన్నే మాకు పంచుతామంటున్నారు. మీరు పంచాలి అనుకుంటే ముందు మేము ఎంతమంది ఉన్నామనేది ఆ లెక్కలు తేల్చండి. ఆ లెక్కల ప్రకారం మాకు రావాల్సిన వాటా 25% వస్తుంది. అప్పుడు ఎడదీయడం అనే సంగతి మాట్లాడదాం. ముందు మేము ఎంతమంది ఉన్నామో లెక్కలు తేలకుండా మమ్మల్ని ఎడదీసి మీరు ఆనందిస్తానంటే దాన్ని మేము ఊరుకోము. ఏదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి. మాలలు అనేవాళ్ళు రాజ్యాంగానికి రక్షణ కవచంగా ఉన్నారు కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలను మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ 15వ తారీఖున జరగబోయే సభతో ఆంధ్రప్రదేశ్లో మాలల సత్తా ఏంటనేది తెలియజేయాలని అన్ని గ్రామాల నుంచి పిలుపునిస్తా ఉన్నాము. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో జిల్లాలో ఉన్న మాలలందరికీ ఒకే ఒక్క పిలుపు, గుంటూరులో జన సముద్రం కనపడాలని, ప్రతి ఇంటి నుంచి ఆడ మగ కదిలి రావాలని పిలుపునిస్తాము. ముక్కలు చేసే ప్రక్రియ మంద, ఎంఆర్పిఎస్ మంద అనే వ్యక్తి చేస్తున్న కుట్రని తిప్పికొట్టే భాగంగా గతంలో హైదరాబాద్లో పెట్టి మాలల సత్తా చాటడం జరిగింది. అదే రీతిలో ఈరోజు రానున్న 15వ తారీఖున గుంటూరులో సభ నిర్వహించడం జరిగింది. మాలల మహాగర్జన అనే పేరుతో ఉప్పులేటి దేవి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి చైతన్యవంతులైనటువంటి మాల కులాలకు సంబంధించిన అన్నదమ్ములందరూ కూడా, అక్కచెల్లెలు కూడా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నిశ్చయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా ఇది ఏ పార్టీగా అనుబంధమైనటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, లేకపోతే చంద్రబాబు నాయుడుని కలిశారు అని అపోహలు వద్దు. ప్రతి ఒక్కరు కూడా మాలలో అనేటువంటి ప్రతి ఒక్కరు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాలలో ఒకసారి ఆలోచించుకోండి. ఇది జీవన మరణ సమస్య, మన జీవితాలకు సంబంధించిన సమస్య, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సమావేశం కాకినాడ SMS రోటరీ హాల్లో జరిగింది. క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోగ నిరోధక నివారణ మాసోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ రామకృష్ణ వ్యాధి నివారణ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రోటరీ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్కరాజు సత్యనారాయణ, టిక్కు, క్లబ్ సెక్రటరీ తలాటం బుజ్జి, సహీద్ అలీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిర్మూలించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తుందండి. సో వీఆర్ వెరీ నియర్ టు ఎరాడికేట్ పోలియో అండి. అట్లాగే రూరల్లో, అలాగే కాలేజెస్లో, అట్లాగే స్కూల్స్లో ఆ వ్యాధిని ప్రబలకుండా, ఏదైనా వ్యాధి అయినా సరే అది ప్రబలకుండా దాన్ని తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. ఇది రోటరీ చాలా ముఖ్య పాత్ర, చాలా సీరియస్గా తీసుకుంటుందండి. మన ఫౌండేషన్లో ఉన్న ఒక సింహభాగం ఈ డిజీజ్ ప్రివెన్షన్ మీద ప్రతి ఏటా కూడా ఖర్చు చేస్తుందండి. హెపటైటిస్ ఏ ఆహారం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. హెపటైటిస్ బి, HIV, రక్తం కానీ మన బాడీ రక్తస్రావాలు, సెక్సువల్ కాంటాక్ట్స్ వల్ల ఇవన్నీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అయితే ఇందులో మన అందరికీ తెలుసు, కమ్యూనికబుల్ డిసీజ్లో పోలియోని నివారించడంలోని రొటేరియన్స్ పాత్ర. ప్రపంచమంతా కూడా ఈరోజు కేవలం రోటరీ వల్ల ఆల్మోస్ట్ ఎట్ ద వెర్జ్ ఆఫ్ ఇరాడికేషన్ పోలియో వచ్చినదంతా కూడా మన చిన్నప్పటి నుంచి కూడా టిగ్గు గారు వీళ్ళంతా కూడా ఈ రోటరీ పల్స్ పోలియో డ్రాప్స్ వేసినప్పుడు నేను బిఫోర్ రోటరీ నుంచి కింద కూడా మేమంతా కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి వాలంటీర్స్ గారిని పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 12 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రికీ గూటం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుధానంద తెలిపారు. కాజలూరు మండలం ఉప్పమిల్లి గ్రామంలో ఆనంద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిక్కీ గూటం మాట్లాడుతూ శనివారం నాడు పిఠాపురం జిల్లా ఎస్పీ ఆఫీస్ నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. డాక్టర్ సుధానంద, డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా సిరి డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, కంటి వైద్య నిపుణులు మాధురి, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు నాయుడు, ట్రస్ట్ తరపున వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పోషకాహారాలు తీసుకోవాలి, డైట్ అని చెప్పి తినకుండా ఉండకూడదు, ఫాస్టింగ్ లో ఉండకూడదు కంటిన్యూస్ గా. ఎంఈ కదా, ఈ ఫర్ ఎక్సర్సైజ్. ఇంట్లో చేసే పనులు కాకుండా బయట ఏదైనా వర్కౌట్, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, అలా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అన్నవి కంపల్సరీ చేయాలి. ఎస్ ఫర్ స్లీప్, కంప్లీట్ స్లీప్, 8 to 10 hours పడుకోవాలి. బాడీ నీడ్స్ కంప్లీట్ రెస్ట్. అండ్ 10 hours, 8 to 10 hours ఈజ్ ఐడియల్. ఓకే, బట్ ఆల్రెడీ ఎవరికైనా క్యాన్సర్ ఉంది, ఇలా డయాగ్నోస్ అయింది అన్న పేషెంట్స్కి మాత్రం 8 to 12 hours అన్నది మ్యాండేటరీ స్లీప్. సో దాట్ వాళ్ళకి మందులతో పాటుగా, ట్రీట్మెంట్తో పాటుగా రెస్ట్ కూడా ఉంటే ఇంకా త్వరగా బాడీ రెస్పాన్స్ అన్నది బాగుంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ప్రజలందరూ ఆరోగ్యకరంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకు అందరికీ అవగాహన చెప్పారు. మన ఆనంద్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మనకి ద్రాక్షారం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో, యానం దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో జరిగింది. దీనికి సహకారంగా దృష్టి ఐ నుంచి వచ్చారు, ఐ కేర్ వచ్చారు. దాని తర్వాత హాస్ని డెంటల్ నుంచి తన్మయ్ రామచంద్రన్ వారు వచ్చారు, వారికి సహకరించారు. ఇక్కడ ఎంతోమందికి క్యాన్సర్ గురించి ఎలాగొస్తుంది, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాన్ని రావడం వల్ల ఏం చేయగలమో, మనము ఎలా ప్రివెంట్ చేయగలమో డాక్టర్ గారు ఈరోజు రేపు వేరే వేరే ప్రాంతాల్లో క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ క్యాన్సర్ గురించి చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పరిస్థితులపై ఎన్డీఏ కూటమి దృష్టి పెట్టి గాడిలో పెడుతుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అలాగే రంపచోడవరం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన దంతులూరి దుర్గా ప్రశాంత్ వర్మ శుక్రవారం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో 943వ రోజు పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీషాదేవి గెలుపులో దంతులూరి దుర్గా ప్రశాంత్ వర్మ పాత్ర ఉందన్నారు. ఎన్డీఏ కూటమి 6 నెలల కాలంలో అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిలో సహకరిస్తున్న టీడీ జనార్దన్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కర్రి వీరబాబు, మండపాక సాయిరాం, అడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి రంపచోడవరంలో మరి శిరీష మేడం గారి గెలుపుకై అశేష కృషి చేసిన మన ప్రశాంత్ వర్మ గారికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 6 నెలలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అండగా ఉంటున్న మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, బుచ్చిబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా రేపు మన ఎన్టీఆర్ లిటరేచర్ చైర్మన్ టీడీ జనార్దన్ గారు ఏర్పరిచిన వజ్రోత్సవం కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ,
జై తెలుగుదేశం. గత 26 సంవత్సరాలుగా పాఠశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పేద మధ్యతరగతి వర్గాలకు సేవ చేస్తున్న డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఎందరికో స్ఫూర్తిదాయకమని రిటైర్డ్ టీచర్ నిమ్మకాయల వెంకటేశ్వరరావు అన్నారు. సత్య దంత వైద్యశాల 26వ వార్షికోత్సవం పురస్కరించుకుని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, రంబాల వెంకటేశ్వరరావు ప్రభృతులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ స్వచ్ఛంద సంస్థ ఉచిత వైద్య శిబిరం నిర్వహించినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చి ప్రోత్సహించే గొప్ప వ్యక్తి డాక్టర్ అడ్డాల అని అన్నారు. డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ దంత వైద్యం ఖరీదుతో కూడుకున్నదని, అయినా తాను సామాన్యులకు అందుబాటు ధరలో వైద్య సేవలు అందిస్తున్నానని అన్నారు. మేము 1998 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ సత్య దంత వైద్యశాల గడిచిన 26 సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన దంత వైద్యం అందజేశామని, దంత వైద్య రంగంలో ఏ రోజుకు ఆ రోజు వస్తున్న ఆధునికతను మన ఆసుపత్రిలో అందుబాటులోకి తెస్తున్నామని, అందరికీ అందుబాటులో దంత వైద్యం అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, భవానీ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తగా, వైద్యునిగా పేదలకు సేవ చేసిన డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఆదర్శనీయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ అడ్డాల సత్యనారాయణకు అభినందనలు తెలియజేశారు. మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన నా తోటి డాక్టర్లకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము 1998లో శ్రీ సత్య దంత వైద్యశాల ప్రారంభించడం జరిగింది. తర్వాత 27 ఏళ్ళుగా కూడా మేము దంత వైద్యంలో ఏ రోజుకు ఆ రోజు వస్తున్న ఆధునీకరణని ఎప్పటికప్పుడు మేము చేసుకుంటూ ఈవేళ లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి, లేటెస్ట్ టెక్నాలజీ తోటి ప్రజలందరికీ కూడా అద్భుతమైన చిరునవ్వును ప్రసాదించడానికి ఎల్లవేళ కృషి చేస్తామని, అలాగే దంత వైద్య రంగంలో ఎటువంటి సమూలమైన ఈ విజ్ఞానం వచ్చినా కూడా అది మా క్లినిక్లో మీకు లభ్యమవుతుంది. అలాగే అందరు స్పెషలిస్టులతోటి కూడా మీకు అన్ని స్పెషాలిటీస్ కూడా దంత వైద్య రంగంలో ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ శ్రీ సత్య దంత వైద్యశాలలో ఇన్నాళ్ళుగా నాకు సహకరించిన నా కుటుంబానికి, నా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంతమందికి సామాన్యులు కూడా లేనటువంటి వాళ్ళకి ఉచిత వైద్యం కూడా చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా ఎక్కువ డబ్బులు కాకుండా ఒక తక్కువ స్థాయిలోనే ఆయన ఈ దంత వైద్యాన్ని ప్రజలకు అందించడం జరిగింది. తద్వారా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకుని ఈ దంత వైద్యశాలను స్థాపించడమే కాకుండా ఈ రోజున కాకినాడలో ఒక దంత వైద్యానికి ఒక పేరుగాంచిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అడ్డాల సత్యనారాయణ గారు. ఈవేళ చాలామంది రావచ్చు గతంలో లెక్కేసుకుంటే. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మరింత ప్రజలకు సేవలు అందించాలని, ఈ దంత పరికరాలను ఆధునీకరణ చేసే విధంగా ఏదైతే ఈవేళ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలలు చాలా వచ్చాయి, దానికి అనుగుణంగానే ఈ రోజున ఆయనకు వైద్యం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇటువంటి ఏదైతే ఆయన పరికరాలు తీసుకువచ్చారో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఆధునీకరణ ఇచ్చి, ఇంకా రాబోయే రోజుల్లో నూతన ఒరవడి సృష్టించి ఈ దంత వైద్యానికి ఒక పేరు తేవాలని చెప్పేసి ఆయన పూర్తి స్థాయిలో అభినందించడానికి ఈ రోజున మేము చాలా ఆనందపడుతున్నాం. ఆయనకి రాష్ట్ర అవార్డులు ఎన్నో వచ్చినాయి, అలాగే నేషనల్ అవార్డులు కూడా ఎన్నో సాధించారు. కొన్ని విషయాల్లో సేవా రంగంలోనే కాదు ఇతర రంగాల్లో సాధించినటువంటి అవార్డులకి ఆయన ఎప్పటికీ అభినందనీయుడే. ఆయన మా మిత్రులు, మా సహచరులు, మా వారు అని చెప్పుకోవడమే ఒక గర్వకారణంగా ఉంది. కాకినాడకే ఒక ఎసెట్ అనమాట. ఈ సిటీకి ప్రముఖులైనటువంటి మహాప్రముఖుల్లో డాక్టర్ అడ్డాల సత్యనారాయణ ఒకరు. అటువంటి ప్రముఖుల్ని ఈరోజు మేము వచ్చి అభినందించడం మాకందరికీ, మా రంబాల వెంకటేశ్వరరావు గారు, రామకృష్ణ గారు అందరూ కూడా అభినందనలు. ఇంకా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో ఇది ముందుకు సాగదీయాలని, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని, ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి ఈ సేవను కొనసాగించాలని, దానికి కావాల్సినటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని వారికి దైవుడు సమకూరుస్తాడని ఆశిస్తూ, వాళ్ళకన్నా తల్లిదండ్రులు, వాళ్ళ తాతగారు అయినటువంటి ఆయన యొక్క లక్షణాలు కొన్ని జెనెటిక్గా వచ్చినాయి కాబట్టి ఆయన కూడా అభినందించాలి. రకంగా ఒక ఉద్యమంలాగే ప్రచారం చేస్తారు. ఈరోజు కూడా సింప్లిసిటీకి ఆయన ఒక తార్కాణంలా కనిపిస్తుంది. చాలా మంచి వైద్య నిపుణులు, సర్జను, ఇంప్లిమెంటాలజీలో ఎక్స్పర్ట్, అలాంటి డాక్టర్ కాకినాడలో ఉండడం, అలాంటి హాస్పిటల్ అందుబాటులో ఉండడం, అన్నిటికీ మించి కమర్షియల్గా లేకపోవడం, డబ్బుల కోసం వైద్యం చేయడం కాదు, సేవ కోసం, సేవా దృక్పథంతో వైద్యం చేయడం అనేది నేను సత్యనారాయణ గారు చూసిన గొప్ప లక్షణం. ఐ విష్ యూ అ వెరీ గ్రాండ్ సక్సెస్ అండ్ ఫ్యూచర్ ఫర్ ద డాక్టర్ సత్యనారాయణ గారు అండ్ హిజ్ టీమ్. ఎందుకంటే అలాంటి డాక్టర్స్ ఇవాళ సమాజానికి చాలా అవసరం. ఏదైనా చిన్న బాగోలేదు, ఒంట్లో బాగోలేదని వెళ్తే
ఏదో ఒకటి చెప్పి భయపెట్టి ఆ రోగి నుంచి, ఆ పేషెంట్ నుంచి ఎలా మనం లబ్ధి పొందుతామని చూసే రోజుల్లో నేను సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేస్తాను అని చెప్పి చెప్పడం. అలాగే కాకుండా ఆయన జూనియర్స్ని ప్రత్యేకించి ఆయన దగ్గర శిక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా మనం కమర్షియల్గా పనిచేయకూడదు, సర్వీస్తో మనం ప్రజల్లో ఉంటే ఆటోమేటిక్గా దానికి రావాల్సిన గుర్తింపు, దానికి రావాల్సిన మనకి ఆ కెరీర్కి కావాల్సిన సపోర్ట్ వస్తుందనేది ఆయన ఇప్పటికప్పుడు చెప్పడం నేను చూశాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను ఆయన టీంను కానీ లేకపోతే వాళ్ళ జూనియర్స్ని కానీ వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. సో మేమందరం కూడా ఆయన పేషెంట్స్. డెఫినెట్గా ఫ్యూచర్లో కాకినాడ పరిసర ప్రాంతాలకి మరిన్ని మంచి సేవలు ఆయన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ హిస్ టీమ్ అండ్ ఫ్యామిలీ. ప్రత్యేకించి మేడం గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఆమె సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు శ్రీమతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, పిల్లలకి అందరికీ కూడా నా విషెస్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. శ్రీ లలితా పారాయణ కమిటీ గత 30 సంవత్సరాలుగా శ్రీ లలితా పారాయణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కమిటీ వ్యవస్థాపకురాలు కామేశ్వరి తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వెనుక శ్రీ లలితా పారాయణ కమిటీ 30 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లలితా పారాయణ కమిటీ వ్యవస్థాపకులు కామేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు పాల్గొని లలితా పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ లలితా పారాయణ కమిటీ వ్యవస్థాపకురాలు కామేశ్వరి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమతో పాటు పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ లలితామాత ఆశీస్సులు ఎల్లవేళ్లా ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యురాలు లక్ష్మి మాట్లాడుతూ మహిళాభ్యుదయం కోసం లలితా పారాయణతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితా పారాయణ కమిటీ సభ్యులు తులసి, మణి, మాధవి, సీత, అన్నపూర్ణ, పద్మజ, వైభవలక్ష్మి, సత్య, బ్రహ్మరాంబ, రాణి, విజయలక్ష్మి, శాంతి, సునీత, కళ్యాణి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఒక్కొక్కసారి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళి ఎంతో సంతోషంతో, అవే కాకుండా పిక్నిక్లు కూడా చేసుకుంటూ ఉంటాం నెమ్మదిగా. ఆ పిక్నిక్లే కాకుండా ఇంట్లో ఉమెన్స్ డే అన్నీ కూడా చేసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్లో మేము ప్రతి వారు కూడా ఎవరికి శక్తి కొద్దీ వారు డబ్బులు వేసుకుని ఓల్డ్ ఏజ్ హోమ్లో టిఫిన్లు, భోజనాలు, తర్వాత ఏదైనా మన ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా అందరం తలవంటి మనీ ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళందరం డబ్బులు వేసుకుని వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలకి చేస్తూ ఉంటాము. మరి తర్వాత ఒక 15 ఏళ్ల నుంచి మేము హనుమాన్ చాలీసా కూడా నెలకు ఒక ఇంట్లో చుట్టూ హనుమాన్ చాలీసా, కార్తీక మాసం, ధనుర్మాసంలో వారం కూడా హనుమాన్ చాలీసా జరుగుతుంది. అది హనుమాను అందరికీ ఆరాధ్య దైవం. హనుమాన్ పూజిస్తే అందరినీ పూజించినట్టే. అమ్మవారి స్వరూపమే అంతా. ఇక్కడ సభ్యులందరూ కూడా అమ్మవారి స్వరూపమే. అమ్మవారు ఎలా చెప్తే మేము అందరం కూడా అలా నడుస్తూ ఉంటాం. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అమ్మవారి మీద అల్లుతూ ఉంటాం, మళ్ళీ సర్దుకుంటూ ఉంటాం. అలా హ్యాపీగా సంతోషంగా జరుగుతుంది. ఇక ముందు కూడా జరుగుతుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మా సభ్యుల్లో 2 సభ్యులు అమ్మవారి దగ్గర చేరిపోయారు. వారికి మా యొక్క ధర్మ పరిరక్షణ, లోక కళ్యాణం కోసం పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీలో శ్రీ మహారుద్ర సహిత శతచండీ మహాయాగాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు యజ్ఞబ్రహ్మ వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని శ్రీ సన్నిధి ధర్మ సేవా ట్రస్ట్ ప్రతినిధి సత్యం తెలియజేశారు. పిఠాపురం గోపాల్ బాబా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ముందుగా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించి యాగ కార్యక్రమం వివరాలను మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా భక్తుల యొక్క అభీష్టములను నెరవేర్చుకోవడానికి 108 యజ్ఞకుండాలు ఇక్కడ ప్రాంగణంలో అంతా కూడా ఏర్పాటు చేయడమైనటువంటిది. వారి యొక్క స్వహస్తములలో వర్ణభేదం లేకుండా, మతభేదం లేకుండా, జాతిభేదం లేకుండా, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి స్వహస్తములతో ఈ యొక్క మహాయాగాన్ని వారు చేసుకునవచ్చు. కనుక ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని, ఎందుకని అంటే ఇటువంటి మహాయాగాల్లో ఎవరికి వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది చాలా వ్యయంతో కూడినటువంటి యొక్క పని. ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా గోపాల్ బాబా గారు అందరికీ కూడా బాగా సుపరిచితులు. వారి మహిమలు ఎన్నో మనందరం కూడా చూసాం. వారు నడయాడినటువంటి ప్రాంతం ఇది పురుహూతికా క్షేత్రం. ఎందుకంటే 18 శక్తిపీఠాల్లో ఒక పీఠం పీఠికాపురం అనేటువంటిది.
శ్రీపాదవల్లభుడు స్వయంగా నడయాడిన క్షేత్రం. ఈ క్షేత్రంలో మనం చేసుకోవడం ద్వారా ఇంట్లో ఏదైతే ఫలితాన్ని పొందుతామో అంతకి 100 రెట్లు ఫలితాన్ని మనం ఇక్కడ పొందుతాం. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకోవలసిందిగా అందరినీ కూడా పేరు పేరున కోరుతూ దాదాపుగా 125 మంది ఋత్వికులు ఈ మహాక్రతువుని చేస్తున్నారు. ఇంతటి గొప్ప యాగం మొట్టమొదటిగా శ్రీ సన్నిధి ధర్మసేవా ట్రస్ట్ వారు మన పిఠాపురంలో మనందరికీ ఎంతో సుపరిచితం. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పిఠాపురం అంటే తెలియని వారంటూ కూడా ఎవరూ లేరు. అంతటి గొప్ప క్షేత్రంలో మొట్టమొదటి యాగాన్ని ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నవారంతా కూడా ఈ గొప్ప అవకాశాన్ని, సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా విధిగా ఈ యాగంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రుడు కాదండి. ముఖ్య రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఈ యాగాన్ని ఇక్కడ చేస్తున్నామండి. కాబట్టి మీరంతా కూడా ఈ సత్సంకల్పానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి మీరందరూ కూడా విధిగా ఈ యాగంలో పాల్గొని ఇలాంటి యాగాలు మరింతగా మన రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మా సంకల్పం ఉంది. ఈ మొదటి యాగాన్ని మీరందరూ ఆశీర్వదించి మీరందరూ వచ్చి ఈ యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది, అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా తీర్థప్రసాదాలు ఉన్నాయి, మధ్యాహ్నం అన్న సమారాధన ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రసాదాలను స్వీకరించి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 50 మంది గురువులు ఎప్పుడు కూడా ఈ ప్రాంగణంలో ఉంటారండి. ఆ గురువుల యొక్క ఆశీస్సులు అందరూ కూడా మీరంతా తీసుకుని వారి యొక్క ఆరాలో మీరంతా ఉండి పునీతులు అవ్వాలని కోరుకుంటున్నారు. జర్నలిస్టులపై దాడులు చాలా దారుణంగా పెరిగిపోయాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని జర్నలిస్టులకు రక్షణ చట్టం తీసుకొచ్చి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. కడప జిల్లాలో సాక్షి జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండిస్తూ పిఠాపురంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ పిఠాపురం ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని ధర్నాలో పాల్గొన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు దొరబాబు, ప్రకాష్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదరులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయండి. ఇటీవల కాలంలో TV9 మీద 2 రోజుల క్రితం TV9 రిపోర్టర్ మీద దాడి జరిగింది. నిన్నటి మళ్ళీ కడపలో సాక్షి రిపోర్టర్పై కూడా దాడి చేశారు. ఇది పార్టీల కోణంలో కాకుండా విలేకరుల మీద కక్షపూరితంగా దాడులు పాల్పడడం సరైన విధానం కాదని చెప్పి మేము పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఖండిస్తున్నాము. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ఈ అసోసియేషన్ తరపు నుంచి కోరుతున్నాం. దాడి జరిగి కొన్ని రోజులుగా అవుతుంది. అది మరవక ముందే ప్రస్తుతం మళ్ళీ ఏదైతే మనకి సాక్షి రిపోర్టర్ కడపలో జరిగినటువంటి దాడి చాలా దురదృష్టకరం. ఎవరైతే ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా దాడికి జరపడం చాలా దురదృష్టకరం. ఎవరైతే దాడికి చేసిన వారిపై కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఈ విధంగా జర్నలిస్టులకైతే రక్షణ కల్పించాలని పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ తరపునైతే మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా జర్నలిస్టులందరూ కూడా సరైన రక్షణ కల్పించాలి. ఈ విధంగా జర్నలిస్టులపై దాడులు పునరావృతం జరగకుండా ఉండాలంటే మొత్తం ప్రభుత్వాలు అయితే సరైన రీతిలో వారికి మళ్ళీ పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని మేము పిఠాపురం జర్నలిస్ట్ యూనియన్ తరఫునైతే మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు, ప్రజలకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విజ్ఞప్తి. రైతాంగ సమస్యలపై కదం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు. జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించిన పార్టీ నాయకులు. కాకినాడలో ఆందోళన చేపట్టిన ఎల్ఐసి ఏజెంట్లు. ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్. ఏపీఐఐసి కాలనీ శ్రీ అభియాంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా హనుమత్ వ్రతం. భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించిన 108 మంది దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.